నిన్న ఖమ్మం వెలుగుమట్లలో జరిగిన ఘటనలు ఏ శాటిలైట్ ఛానల్స్ కానీ ఏ శాటిలైట్ పేపర్స్ కానీ కనీసం పట్టించుకోలే. ఎందుకు ఈ ఛానల్స్కి ఇంత వివక్ష? తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే అక్కడ కుటుంబాలు 600 కుటుంబాలు రోడ్డు మీద పడుతూ ఉంటే ఆ కుటుంబాలకు అండగా నిలబడాలని కవిత గారు, చిలక ప్రవీణ్ గారు, విశారదన్ గారు అక్కడ పోయి అక్కడ శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే అక్కడ లోకల్లో ఉన్న ప్రభుత్వ వ్యవస్థ చిన్న భిన్నం చేస్తూ అక్కడ ఆ దీక్షని భగ్నం చేస్తూ కవిత గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా నేను అడుగుతా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకు సార్ మీకు ఇంత భయము? మైకు దొరికితే చాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఏది పడితే అదే మాట్లాడతారు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీకు అంత భయము? మీరు కూల్చిన 600 కుటుంబాల ఇండ్లకు అండగా కవిత నిలబడితే ఆమె ఎక్కడ ప్రజల మనసుని గెలుచుకుంటుందా అని భయమా మీకు? ప్రజల మధ్యలో కవిత గారు ఎక్కడ ఎదుగుతారో అని భయమా మీకు? లేకపోతే మీ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో అని భయమా మీకు? మీ ప్రభుత్వానికి ఎక్కడ చురుకలు అంటుతాయో అని భయమా మీకు? ప్రభుత్వం మీద ప్రజలు ఎక్కడ చెప్పులేస్తారో అని భయమా మీకు? అరే, ఒక ఆడబిడ్డని అరెస్ట్ చేస్తున్నప్పుడు లేడీ కానిస్టేబుల్ పెట్టాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అసలు దేనికోసం మీరు అరెస్ట్ చేసినారు? నిన్న కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారు. సరే, అక్కడ మన లొల్లులు చేసిరా, అల్లర్లు చేసిరా, షాపుల మీద రాళ్ళు వేసిరా, అక్కడ వ్యవస్థని చిన్న భిన్నం చేసిరా. అరే, 600 కుటుంబాలని ఒక గోదల కొట్టంలోకి దొబ్బినట్టు దొబ్బి అక్కడ వేలాది మంది ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు చూడలేక, వాళ్ళ బాధలు కష్టాలు చూడలేక ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డగా, తెలంగాణ ఉద్యమ నేతగా కవిత గారు అక్కడికి వెళ్ళి అక్కడ కూల్చిన చోటే ఇండ్లు కట్టేయాలా, వాళ్ళకు పక్కా పట్టాలు ఇవ్వాలా అని వాళ్ళకి అండగా నిలబడి అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళ ఉద్యమాన్ని తొక్కే ప్రయత్నం చేస్తారా? నేను అడుగుతూ ఉన్నా రేవంత్ రెడ్డిని, అయ్యా మీకు ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ లేదు, ఈ తెలంగాణ రాష్ట్ర భావం మీకు తెలియదు, ఈ తెలంగాణ రాష్ట్ర నొప్పి మీకు తెలియదు కాబట్టి ఆనాడు ఉద్యమంలో వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇవాళ స్వరాష్ట్రంలో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కూడా మీరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. అరే, ప్రజాపాలన అని చెప్పుకుంటారు భయ్. ఎక్కడుంది భయ్ ప్రజాపాలన? అరే, ఒక్క శాఖనన్నా నీ ప్రభుత్వంలో 9 నుంచి 12 శాఖలు ఉన్నాయి. ఏ ఒక్క శాఖనన్నా అవినీతి లేకుండా పరిపాలిస్తూ ఉన్నారా? ఏ ఒక్క శాఖనన్నా ప్రజల మనసు గెలుచుకున్నదా? ముఖ్యమంత్రి నువ్వే బండబూతులు తింటా ఉన్నావు సామాన్య ప్రజానికంతో. ఇలా ఏం చెప్పదలుచుకున్నావు సామాన్య ప్రజలకి?